ఇప్పటికి మనం ఏంటంటే మన మన జనరేషన్ చూసుకున్నట్టయితే మీరు రండి, కూర్చోండి, ఈ విధంగా వాళ్ళని గౌరవిస్తూ మనం మాట్లాడడం మనకు అలవాటు. చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది మనకి. కానీ ఇప్పటి పిల్లల్లో నాకు అది కనిపించట్లేదు. నువ్వు, రా, పో, కూర్చో, ఎల్లు, నువ్వేంటి, ఇలాంటి మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ఏమైపోయిందంటే రాను రాను బిజినెస్, డబ్బు ఇంపార్టెంట్ అయిపోయింది లైఫ్లో. ప్రతి ఒక్కళ్ళకి డబ్బు లేనిదే జీవితం కొనసాగని స్థితిలోకి వచ్చేసాం మనం అందరం. పిల్లల్ని కూడా మనం ఒక డబ్బు సంపాదించే మిషన్ లాగే మనం రెడీ చేస్తున్నాం. మనం చదివించే పాఠశాలల్లో టీచర్లు కూడా వాళ్ళని ఆ విధంగానే తయారు చేస్తున్నారు. అంటే నేను ఇక్కడ ఎవరిని స్కూలు యాజమాన్యం నేను విమర్శించట్లేదండి. మనం పేరెంట్స్, తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు అదే ఇస్తున్నారు. మనం ఏంటి, ఓన్లీ మన పిల్లలు ఏ ఉద్యోగంలో సెటిల్ కావాలి, ఏ రంగంలో పోతే మంచి ఆదాయం ఉంటుంది, అదొక్కటే మనం ఆలోచిస్తున్నాం తప్ప ఇంకా మిగతా ఏ విషయాలు కూడా మనం పట్టించుకోవట్లేదు. దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి ఈ పద్ధతి కొనసాగుతుంది. ఇంకా ప్రతి ఒక్కరూ అలానే ఆలోచిస్తే అందరూ ఎవరి జాబుల్లో వాళ్ళు సెటిల్ అయిపోతారు. కొత్త కొత్త ఆవిష్కరణలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఎప్పటి నుంచో కూడా అదే వ్యవస్థ ఉండి ఉంటే మనం ఇప్పుడు కొత్త ఆవిష్కరణలు చూసేవాళ్ళం కాదు కదా. స్కూల్స్లో తెలుగు చెప్పటం మానేశారు. శ్లోకం అంటే ఏంటనేది పిల్లలకి అసలు తెలియదు. శ్లోకాల్లో చాలా మంచి అవగాహన, అది విశ్లేషణ పద్ధతి ఎక్కువ ఉంటుంది. అవి చదివించడం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి. తర్వాత తాత్విక చింతన, మనసుని ఒక స్థితప్రజ్ఞత, అన్నిటికీ ఆవేశపడిపోవటం, అన్నిటికీ కన్ఫ్యూజ్ అయిపోవటం, ఇలాంటివి ఏం జరగవు. శ్లోకాలు చదివించడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, స్థితప్రజ్ఞత పెరుగుతుంది పిల్లలకి. శ్లోకాలు చదివించండి, మనమే చెప్పాలి మనం స్కూల్ యాజమాన్యానికి. అలాగే పిల్లలకి పెద్దల్ని గౌరవించటం ఏంటన్నది కూడా తెలుస్తుంది. తెలుగుని పలికించండి, పద ఉచ్చారణ పెరుగుతుంది, భావ ప్రకటన స్వేచ్ఛ పెరుగుతుంది. తెలుగులో ఉన్నంత భావ ప్రకటన చేయగలిగినంత భాష ప్రపంచంలో ఇంకేది లేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రతి భావానికి ఒక పదం తెలుగు భాషలో తప్ప ఇంకేదీ లేదు. మన మనసులో అనిపించే ఏ భావానికైనా తెలుగులో ఒక పదం ఖచ్చితంగా ఉంటుంది. ఇది నా ఆవేదన కాదు ఫ్రెండ్స్. మన భవిష్యత్ తరాలకి మనం ఏం ఇవ్వాలనేది మనకే క్లారిటీ లేనప్పుడు ముందు ముందు తరాలు చాలా బలహీనంగా తయారైపోతాయని నా ఆలోచన. పిల్లలకి ఇప్పుడు మనం నేర్పించకపోతే